సో మీరేమో లావణ్య విషయంలో తను ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నాడు సరే, అఫ్ కోర్స్ అదే ఉమెన్ కార్డ్ ప్లే చేస్తోందా, తను ఏం చెప్తున్న విషయం పక్కన పెడితే తను రోజుకు వివాదంతో బయటకు వస్తుంది. తనకి ఏమైనా కూడా రాస్తారని తన దగ్గర రావాలని కోరుకుని డిమాండ్ చేస్తూ వస్తుంది. మీరు డ్రగ్స్ కేసు వరకే కన్ఫైన్డ్గా ఉన్నారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే రాజ్ తరుణ్ మొన్న పెట్టినటువంటి ఆ సినిమా ప్రమోషన్లో కూడా నా దగ్గర చాలా ఆధారాలు అన్ని ప్రూవ్ చేస్తా అంటున్నారు. ఏం ఆధారంలో ఏం ప్రూవ్ చేయాలి? ఆవిడ మస్తాన్ సాయిని కోరుకుంటారు, రాజ్ తరుణ్ గారిని కోరుకుంటారు, అందులో డౌట్ లేదు. రాజ్ తరుణ్ ఇప్పుడు అన్నారు కదా, అయ్యో వినండి మీరు ఎంకరేజ్ చేసినట్ట మీరు అడగండి, మీరు అడిగారు కదా, వినండి, అడిగినప్పుడు వినండి. ఆవిడ ఇప్పుడు మస్తాన్ సాయి గారిని కావాలి అంటారు, రాజ్ తరుణ్ గారిని కావాలి అంటారు. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పన్నారని మీరు అంటారు. మరి ఇప్పుడు ఆవిడ మస్తాన్ సాయి గారిని కూడా కావాలి, అదే అంటున్నారు. రాజ్ తరుణ్ ప్రొడ్యూస్ చేస్తారు, వెయిట్ చేయండి. మేము అదే దేర్ విల్ బి బిగ్ బ్లో, మీకు రేపటిలో చాలా పెద్ద బిగ్ బ్లో ఉండబోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు ఇంతమందిని అంటే ఇప్పుడు మీరు మస్తాన్ సాయిని అప్పుడు కావాలి, మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేసి అని పెడతారు, ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలి అంటారు. నిన్నటి వరకు నేను రాజ్ తరుణ్తోనే ఉన్నారంటారు, మళ్ళీ పాత ప్రీవియస్గా కేసెస్ మళ్ళీ ఉంటాయి. తర్వాత ఇందులో మిగిలిన వాళ్ళతో ఏం సంబంధం ఉంది, ఎవరెవరు ఈ పెడ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యారో కూడా వాళ్ళందరూ వస్తారు. దేర్ విల్ బి సో ఫైనల్లీ మీరు లాట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఏందా బిగ్ బ్లో ఏం రాబోతోంది తెలంగాణ బిగ్ బ్లో, వెయిట్ అండ్ సీ, దేర్ ఇస్ నో డౌట్ అండి. దీనికి మేము డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికే సహకరించి మేము చూపిస్తాం, ఇది మీకు కూడా ఇంటిమేట్ చేస్తాం, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దేర్ విల్ బి నో డౌట్ ఎట్ ఆల్. రాబోతున్న బిగ్ బ్లో, వెయిట్ అండ్ సీ. సో ప్రెసెంట్ అయితే రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగినటువంటి ఈ ఇష్యూ కేవలం ఇక్కడ వరకు ఆగేదేం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిగ్గెస్ట్ డ్రగ్ కేసుకి ఇది లింకప్ అయి ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం కాబోతున్న ఒక బిగ్ బ్రేకింగ్ రాబోతుంది అన్నట్టుగా రాజ్ తరుణ్ తరఫున వారిస్తున్నటువంటి ఇంద్రగంటి మధు శర్మ గారు, న్యాయవాది ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా ఇది ఒక ఇష్యూ, ఇద్దరి మధ్య ఇష్యూ బిగ్ బ్రేకింగ్ రాబోతుందని చెప్తున్నారు. మరి ఎటువంటి ఆధారాలు అయితే ఏం చూపించలేకపోయారు. సో రాజ్ తరుణ్ కూడా ఆధారాలు సబ్జెక్ట్ కరెక్షన్, మాట కరెక్షన్ చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. ఆధారాలు చూపించలేకపోయారు, అదే చూపిస్తున్నాం. మీరు మళ్ళీ మీ దగ్గర ఉన్నవే ఆధారాలు చూపించలేదు అనొద్దు. ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాము, లేవు అని మీరు అంటానికి కాదు. ఇవాళ ఆల్రెడీ విట్నెసెస్ ఇంకొక ఛానల్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, వస్తున్నారు, రాబోతారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆధారాలు చూపించలేదనే మాట అవాస్తవం. ఇది నేను ఖండిస్తున్నాను. ఇవాళ ఆర్టీవీ చెప్పిన మాట ఇది అక్షరంగా పచ్చి తప్పు. ఇందాక రండి, మీరు ఆఫ్ ద కెమెరా మీరు చూడండి, మీరు అప్పుడు చెప్పండి, మీకు వస్తారా 10 days వస్తారా లేకపోతే ఉంటారా అది తీసుకోమండి. ఒక విషయం చెప్పేదేనండి, మీరు కూడా చెప్పేది వినాలి. ఆవిడ వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలైంది, తర్వాత ఎవరి లవ్ని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నారని మళ్ళీ వివాదంలోకి రావడం ఏంటి? అంటే మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు రిలేషన్లో ఉంటారు, తర్వాత మీరు వెళ్ళిపోతారు, తర్వాత మీరు ఇంకో వాళ్ళతో రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేస్తారు, మీరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెడతారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సిన ర్యాన్సమ్ మీరు డిమాండ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన నుంచి వాళ్ళని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేస్తారు. మళ్ళీ అది సరిపోదన్నట్టు ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజ్ తరుణ్ మీద మీరు అలిగేషన్స్ వేస్తారు. అంటే మీ ఇష్టం, అంటే మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ వరకు మీరు రిలేషన్షిప్లో ఉంటారు, మీరు అనుకున్నది సాధించారు, మీరు ఎంత చేయాలో అంత రిలేషన్షిప్లో ఉంటారు, తర్వాత మీరు వెళ్ళిపోయి మీరు ఇంకొకరితో యాక్సెప్ట్ చేయొచ్చు. చూడండి, ఇవాళ మీడియా ముందుకి ఆవిడ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా, అంటే ఎవరు ఆవిడ చేత బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించబడ్డారో వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఎంతమంది కాంటాక్ట్ అవుతున్నారంటే మేమే సర్ప్రైజ్ అవుతున్నాం తెలుసుకొని. అది అసలు దీంతో హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో రిలేట్ ఉన్న టిఫిన్ సెంటర్ విషయాలు కానీ, అక్కడ నుంచి ఎవరు సప్లై చేశారు ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు కానీ, మొత్తం ఈ కేసు రాజ్ తరుణ్ కానీ, శేఖర్ భాష కానీ, అడ్వకేట్ మధు కానీ అది పోరాడుతున్నారంటే ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయిన డ్రగ్స్ కేసు మీద మాత్రమే ఎదురుదాడి. ఏంటంటే డ్రగ్స్ అమ్ముతోందని మీరైతే ఆరోపిస్తున్నారు, ఈ విషయం రాజ్ తరుణ్ తెలుసా? రాజ్ తరుణ్ 100% డ్రగ్స్ కి వ్యతిరేకం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా డ్రగ్స్ వ్యతిరేకమే, మీరు ప్రూవ్ చేయండి. రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ వ్యతిరేకం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద చేస్తున్న ఉద్యమానికి రాజ్ తరుణ్ మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆర్టీవీ కూడా వ్యతిరేకమా కాదా డ్రగ్స్ కి? డెఫినెట్లీ. యువతని తప్పుదారి పట్టించడానికి, యువతని డ్రగ్స్ కి మాఫియా చేస్తూ, యువతని డ్రగ్స్ మాఫియాకి అలవాటు చేస్తూ, డ్రగ్ పెడ్లింగ్ వైపు తీసుకెళ్తూ అప్పుడు డ్రింకర్ ఎప్పుడైతే రాజ్ తరుణ్ వదిలేశారో, రాజ్ తరుణ్ తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడుతుందో, రాజ్ తరుణ్ అసలు రాజ్ తరుణ్ డ్రగ్స్ కన్స్యూమ్ చేయడు. రాజ్ తరుణ్ డ్రగ్స్ అలవాట్లేదు. ఈమె డ్రగ్స్
నాలెడ్జ్ ఈమెడ ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటారన్న విషయం రాస్తారని కూడా తెలియదు. అయితే థింగ్ ఏంటంటే ఈమెడ కన్స్యూమ్ ఏంటంటే ఈమెడ ప్రెషర్ తట్టుకోలేకనే ఈమెడ ప్రెషర్ తట్టుకోలేకనే ఉన్నిత్ రెడ్డి పరిచయం వల్ల ఈమెడ ప్రెషర్. ఇప్పుడు అదే ఆయిల్ కూడా రాస్తారంటే ఏ ఇంట్లో ఉంటున్నారో ఆయిల్ రాస్తారంటే ఆయిల్ రాస్తారానికి వస్తుంది అందులో డౌట్ లేదు. రాస్తారని అమాయకుడు అండి, రాస్తారని అమాయకుడు, ఇన్నోసెంట్. అదే అలవాటు ఉండాలి కదా. ఇప్పుడు ఆయనకి తెలియదు ఆమెడ ఇప్పుడు రాస్తారని తెలియకుండా వేరే వాళ్ళతో డ్రగ్స్ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదా? అప్పుడు కూడా షీఈ్ అన్ ఆల్కహాల్ కి అడిక్టెడ్ ఆమెడ, అది ఉంది వారి దగ్గర. రాజ్ తరుణ్ అమాయకుడా కాదని మీరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. నేను సర్టిఫై చేయడం కాదు, ఇవాళ వాస్తవం, ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. నేను సర్టిఫై చేయడం ఏంటి? ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. అవును, ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి, నేను సర్టిఫై చేయడం కాదు. రాజ్ తరుణ్ అసలు ఎక్కడ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడో చెప్పండి. రాజ్ తరుణ్ ఆమె డ్రగ్స్ కన్సూమ్షన్ ఆమె సంగతి తెలిసే రాజ్ తరుణ్ దూరంగా జరిగాడు. ఈమెడ గొడవలు ఈమెడంతటా ఈమెడ ఇంత టార్చరు ఇంత హెరాస్మెంట్ భరించలేకే తను పక్కా జరిగాడు. సో వాళ్ళు ఉన్నమాట, వాళ్ళు రిలేషన్లో ఉన్నమాట, కానీ వాళ్ళు గొడవలు చేస్తున్న ప్రతిదీ వాస్తవం. ఇవాళ జరిగేది అంటే ఇవాళ వచ్చి ఇంత జరుగుతుంటే ఇన్ని కనెక్షన్స్ ఈమె డెవలప్ చేసుకుంటున్న తరుణంలోనే రాజ్ తరుణ్ అసలు ఈమెతో సంబంధం లేదన్న బయటకు వస్తున్నారు కదా, వస్తారు, ఇంకా వస్తారు, ఇవాళ వస్తారు. ఇప్పుడు అవుతున్నాయి. ఈవిడ చాలా సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయారండి. ఈవిడ అసలు రాజ్ తరుణ్కి చాలా సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏమి ఎక్స్పెక్ట్ చేసి రాజ్ తరుణ్కి వస్తున్నారు ఇవాళ, అది కూడా వాస్తవం తెలుస్తుంది. లెట్ దెమ్. ఇప్పుడు ఆమెడే కేసు లాట్ చేశారు కదా, ఎంక్వైరీలు కండక్ట్ అవుతున్నాయి కదా, ఆమెడే కేసెస్లో కూడా ఎంక్వైరీలు కండక్ట్ అవుతున్నాయి కదా, సాక్ష్యాధారాలు ముందుకు వస్తున్నారు కదా. నిజంగా బాధింపబడ పీడితులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇవాళ డ్రగ్స్ కేసు హైదరాబాద్ లో సంచలనం సృష్టించి అదే టిఫిన్ సెంటర్ లో అక్కడ నుంచి చెప్పండి డ్రగ్స్ కేసులో లావణ్య, లెట్ మీ ఫినిష్, నన్ను పూర్తిగా ఏది ఫినిష్ చేయకుండా మీరు మధ్యలో ఇంటరప్ట్ చేసి అడిగేస్తున్నారు. ఫస్ట్ టైం మీడియా ముందుకు వస్తున్నారు, ఆర్టీవీ కూడా వచ్చారు కాబట్టి. లేదు, నేను ఫస్ట్ టైం ఏం మీడియా లేదండి, మేము దాని మీద మాట్లాడాం. చెప్పండి. లావణ్య అంటిలో అరెస్ట్ అయ్యేంత వరకు కూడా రాజ్ తరుణ్తో